హెల్తీ కుక్ ప్రేక్షకులకందరికీ నమస్కారములు. ఈరోజు నేను స్టఫ్డ్ రవా దోశని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మనము ముందుగా పొటాటోని రెడీ చేసుకుంటున్నాము. కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు వేసి వేగనిద్దాము. ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, 1 స్పూన్ పచ్చనిపప్పు, 1 స్పూన్ దబ్బ మినపప్పు, కొద్దిగా కరివేపాకు తరిగి ఉంచుకునేందుకు వేసి బాగా వేయించుకుంటున్నాము. ఇప్పుడు ఇందుకు సరిపడే సాల్ట్ వేసుకుని వేగనిద్దాం. బాగా కొద్దిగా పసుపు, సరిపడే కారం వేసి బాగా ఫ్రై చేసి ఉంచుకుంటాము. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రవ్వ, 1/2 కప్పు బియ్యం పిండి, అందుకు సరిపడే సాల్ట్ వేసి వాటర్ వేసి జారగా కలిపి ఉంచుకుంటాము. ఇంకా ఇది ఒక 5 నిమిషాల పాటు ఊరనిద్దాము. రవ్వ బాగా తిక్కుగా వచ్చేస్తుంది కాబట్టి జారగా వచ్చేదాకా మనము ఉంచేస్తాము. ఈలోగా మనము పొటాటోని రెడీ చేసుకుంటాము. ఈ విధంగా ఉడకబెట్టి పొట్టు తీసి పొడి చేసి మనం రెడీగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్ పప్పులంతా కూడా వేసి కలిపి ఉంచేసుకుంటున్నాము. ఇప్పుడు మనము స్టవ్ మీద దోశను రెడీ చేసుకుంటాము. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి చేసుకోవచ్చును, మన టేస్ట్కి తగినట్లు వేసుకోవచ్చును. ఇప్పుడు 1 గంటి పిండి వేసి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మీడియం ఫ్లేమ్లో కాలనిద్దాము. ఇది నెయ్యి వేసుకున్నట్లయితే బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది చూడడానికి డిఫరెంట్గా ఉండడం వల్ల పిల్లలు బాగా ఇష్టపడి తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, సెకండ్ వైపు మనము పొటాటోని బాగా పల్చగా దోశ మొత్తానికి కూడా బాగా పల్చగా వేసేస్తున్నాము. ఇప్పుడు ఈ పొటాటోని మనము 1 గంటి పిండి వేసి బాగా కవర్ చేసుకుంటున్నాము. కనపడకుండా బాగా క్లోజ్ చేస్తాము. కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మనము బాగా 2 వైపులా కూడా లోపలి వరకు కాలే విధంగా కాలనిద్దాము. ఇప్పుడు బాగా కాలుతుంది కాబట్టి ఇప్పుడు సెకండ్ వైపు తిప్పేసుకుంటున్నాము. ఇది కొద్దిగా స్లోగా నిదానంగా తిప్పి వేసుకుంటే బాగుంటుంది, విరిగిపోకుండా. చూసారా, కరెక్ట్గా తిప్పి వేసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టి బాగా లోపలి వరకు కూడా బాగా కాలే విధంగా చేసేసుకుంటున్నాము. చూసారా, స్టఫ్డ్ రవ్వ దోశ రెడీ అయిపోయింది. ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసి ఉంచుకుంటాము. ఇది ఇలాగే తీసుకోవచ్చును, లేదంటే ఏదైనా కూడా చట్నీతో కూడా మనము తీసేసుకోవచ్చును. చూసారా, రెడీగా కలర్ఫుల్ రవ్వ స్టఫ్డ్ దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.